ఆ వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందు ఆల్రెడీ మీకు ఒక ఛానల్ ఇచ్చాను కదా, అవి చూడండి ఆర్డర్లో కావాలనుకుంటే. సో లైవ్ క్లాసెస్ నేనేమి ఆర్డర్ ఫామ్ చేయట్లేదు. ఓకే సార్. ఇక్కడ చెప్పేవి ఆర్డర్ ఏమి ఫామ్ చేయట్లేదు. సో మీకు లైవ్ క్లాసెస్ కావాలి. మీకు ఇంతకు ముందు లాస్ట్ బ్యాచ్ వీడియోస్ ఇచ్చాను. ఇంకొక అమ్మాయి చెప్పాను కదా, ఆమె పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. ఆ వీడియోస్ లిస్ట్ ఇచ్చాను మీకు. అరౌండ్ 60 క్లాసెస్ ఎన్నో ఉన్నాయి S/4HANA, అవి చూడండి. సో లైవ్ చెప్తున్నాను. లైవ్ ఏంటంటే ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆర్డర్ ఏం ఫామ్ చేయట్లేదు. ఓకే సార్. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, అంతే కదా. కస్టమర్ కాదు, సారీ, పేమెంట్ టర్మ్స్. కస్టమర్ కూడా చేద్దాం అనుకున్నాం. పేమెంట్ టర్మ్స్ అయ్యింది సార్. పేమెంట్ టర్మ్స్ వెండర్ చేసాం. వెండర్ చేసాం, కస్టమర్ కి చేయాలి ఈరోజు. కస్టమర్ చేయాలి పేమెంట్ టర్మ్స్ అనేవి. పేమెంట్ టర్మ్స్ S/4HANA పేమెంట్ టర్మ్స్. ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఒకటి మీరు టైప్ చేశారు కదా. సో సేమ్ ప్రాసెస్ అండి. సో మెయింటైన్ పేమెంట్ టర్మ్స్. మెయింటైన్ పేమెంట్ టర్మ్స్ లో వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఒకసారి పని చేయండి, OBB8కి వెళ్ళండి. మనం వెండర్ చేసేసాము, కస్టమర్కి ఒకసారి చేస్తున్నాం. రఫ్ గా చూడండి. OBB8 002 పైన డబుల్ క్లిక్ చేయండి. 002. సో మనం చూడండి, ఇక్కడ వెండర్ అని చూసారా. వెండర్ అంటే సప్లయర్ అంటారు S/4HANAలో. సో ఈ పేమెంట్ టర్మ్ 002 అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సప్లయర్ కూడా, సారీ, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని బేసిక్ గా చేసుకుని చేద్దాము. ఒక పని చేయండి, ఒకటి కస్టమర్ క్రియేట్ చేయండి. కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంట్ తీసుకోవాలి. బీపీ ద్వారానే క్రియేట్ చేయాలి. తర్వాత గ్రూపింగ్ చూడండి, డొమెస్టిక్ కస్టమర్ బీపీ గ్రూప్ తీసుకున్నాం. ఓకే, ఇది మ్యాండేటరీ. నెక్స్ట్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ ఏం తీసుకుంటున్నారు? 002 తీసుకోవాలి. ఇది కస్టమర్, ఎంతమంది వెండర్ క్రియేట్ చేసాం, కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ షార్ట్ కి తీసుకోండి. షార్ట్ కి మేజర్ కస్టమర్ కదా, 31. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ టర్మ్స్ 002 తీసుకోవాలి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఎంటర్ చేయండి.
సేవ్ చేయండి. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో బిజినెస్ పార్ట్నర్ అనేది క్రియేట్ చేసేసాం మనం. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దామా? పంచండి. ఫస్ట్ FS00లోకి వెళ్ళండి. FS00లో ఫస్ట్ ఒక GL అకౌంట్ క్రియేట్ చేద్దాము. క్యాష్ డిస్కౌంట్ అనేది ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ ఆఫ్ ది కంపెనీ. ఎక్స్పెన్సివ్ దా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటారా? తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో కమిషన్ పేజ్ GL అకౌంట్ కాపీ చేసేయండి, డైరెక్ట్గా అయిపోతుంది. డిస్క్రిప్షన్ ఒకటే మార్చండి. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకుంటున్నాము. 5 తర్వాత కమిషన్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ రిసీవ్డ్ కాదు. ఇక్కడ కస్టమర్ కి క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. అదేమవుతుంది? కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందువల్ల ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో తీసుకున్నాం. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం ఇక్కడ. అది కంపెనీకి ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్. సేవ్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో ఈ GL అకౌంట్ ఎక్కడ అసైన్ చేస్తాము? నోట్ చేసుకోండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ OBXI అక్కడ దాని కింద నోట్ చేసుకోండి. పైన కస్టమర్ పేమెంట్ టర్మ్స్ అని నోట్ చేయండి. పైన కస్టమర్ పేమెంట్ టర్మ్స్ 1 by 1 చేద్దాం. కస్టమర్ పేమెంట్ టర్మ్స్ ఎంటర్ చేయండి. కలర్ యాడ్ చేయండి. కస్టమర్ పేమెంట్ టర్మ్స్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది OBB8 లోకి వెళ్ళండి. OBB8 లో చేసాం కదా, అది ఒకసారి కాపీ చేయండి. పైన ఉంది ఆల్రెడీ. ఫస్ట్ అది కాపీ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇది. నెక్స్ట్ డిఫైన్ BP. నెక్స్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ GL అకౌంట్ క్రియేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ OBXI. నెక్స్ట్ కింద ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి, OBXI. నెక్స్ట్ దాని కింద కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏంటి? F'. ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేస్తాం? F'. AT కోడ్ లో చేస్తాం ఇన్వాయిస్ క్లియరింగ్. F'28 సార్. 28. వెళ్ళండి. OBXI
పోస్టింగ్కి ఇవ్వండి, క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఏ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కరెక్ట్గా ఇవ్వండి. మీరు లాస్ట్ టైం రాంగ్ ఇచ్చారు. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సేవ్ చేయండి. ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఎవరైనా సేవ్ చేయండి. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. వెళ్ళండి. FB70లో కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ 0002 ఏ కస్టమర్కి ఇచ్చారు అది తీసుకోవాలి. ఇవ్వండి. 10,000 1 lakh ఇస్తున్నారా? సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కదా సార్? అవసరం లేదు, సేల్స్ అకౌంట్ తీసుకోండి. ఇప్పుడు మన దాంట్లో సేల్స్ అకౌంట్ లేదు సార్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. మీరు మర్చిపోతున్నారు ప్రియాంక గారు. మనకి సేల్స్ అకౌంట్ లేదు సార్. లేదా కమిషన్ రిసీవ్డ్ తీసుకోండి. ఎక్స్పెన్సెస్ కదా, ఎనీ ఎక్స్పెన్సెస్. కమిషన్ రిసీవ్డ్ పైన ఉంది, ఎక్కడ ఉందో చూడండి. కమిషన్ రిసీవబుల్ ఉంది సార్, అది తీసేసుకున్నా. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది. రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఉందండి పైన ఉంది కనిపిస్తుంది సార్, తీసుకున్నా, అదే తీసుకున్నా. అమౌంట్ ఇవ్వండి. పర్సెంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇది ఎవరు మార్చేస్తున్నారు. న్యూస్ స్టేషన్ తీసుకుని OB 57కి వెళ్ళండి. ఇక్కడ కింగ్ దగ్గర మీరు యూజర్ నేమ్ ఏంటి? కింగ్ తీసేయండి. అది చూడండి, ఇది ఎంటీ ఉండాలండి. ఇది ఎంటీ ఉండాలి. సేవ్ చేయండి. మళ్ళీ పోస్ట్ చేయండి. Commission received. Enter. Simulate. Post చేయండి. క్లియరింగ్ వెళ్ళండి. క్లియరింగ్ డాక్యుమెంట్ వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N అంతే కదా. కస్టమర్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, డ్యూ అవ్వలేదు, ఎందువల్ల ఇంకా టైం ఉంది కాబట్టి డ్యూ అవ్వాల. సో ఇది మనం క్లియర్ చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. ఎంత? 3% మనం ఇచ్చింది ఫస్ట్ 2%? 3% సార్.
ఇవ్వండి అది 3% అంటే 10,000లో ఎంత బ్యాంక్ తీసుకోండి 97,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఇవ్వండి డబుల్ క్లిక్ చేయండి ఓకే సిమ్యులేట్ చేయండి ఇక్కడ కమిషన్ అలౌడ్ అకౌంట్ లో యాడ్ అవుతుంది చూసారా యాడ్ అయింది దానిపైన డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇవ్వండి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ మనం అలౌ చేస్తున్నాం రిసీవ్డ్ కాదండి అది కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం అది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది గుర్తుపెట్టాలి వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ కంపెనీకి ఇన్కమ్ అవుతుంది బాకలండి పోస్ట్ చేసేస్తుంది డైరెక్ట్గా పోస్ట్ చేశారు ఇది ఎంట్రీ పోస్ట్ అయిపోయింది గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే ఇది మనం పోస్ట్ చేస్తాం క్లియర్ కదా సింపుల్ కాన్ఫిగరేషన్ అది ఏముంది ఇంకా ఈసీసీలో చేసాం సేమ్ ప్రాసెస్ S/4HANAలో కూడా యాక్చువల్గా ఏంటంటే బీపీఓటీ ఆ జిఎల్ క్రియేషన్ ఒకటి మేజర్ డిఫరెన్సెస్ అండి తర్వాత మనకి ఏబీపీ చేద్దాం తర్వాత ఏబీపీలో కొన్ని చేంజెస్ ఉంటాయి తర్వాత ఇంకేమైనా చూస్తున్నాను ఓకే నెక్స్ట్ 1 అవర్ టైం పడుతుంది అది నెక్స్ట్ క్లాస్ క్లియర్ అయిందా లేదా అయిపోయింది క్లియర్ అయిపోయింది సో నెక్స్ట్ క్లాస్ మీకు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కూడా చెప్తాను మీకు రేపటి నుండి ఏంటంటే అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్ ఉంది కదా ఈసీసీలో చేస్తాం S/4HANAలో కూడా కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేసి చెప్తాను చూడండి రేపటి నుంచి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్స్ రేపు క్లాస్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ది వెండార్స్ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కూడా యాడ్ అవుతాయండి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్స్ రేపు చేద్దాం ఓకే సార్ తర్వాత స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కస్టమర్స్ తర్వాత వెండార్ యాజ్ ఏ కస్టమర్ ఒక వెండార్ కస్టమర్ అయితే ఏం చేయాలనేది చెప్తాను తర్వాత ఏపీ 3 కాన్సెప్ట్స్ తర్వాత ఏపీపీకి వెళ్దాం హౌస్ బ్యాంక్స్ ఒకటి ఫ్యూరీ యాప్స్ లో ఎలా క్రియేట్ చేయాలి హౌస్ బ్యాంక్స్ ఒకటి ఏపీపీ తర్వాత చెక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని ఇలా కొన్ని ఉన్నాయి ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా చేద్దాం తర్వాత బిఆర్ఎస్ చెప్తాను కొన్ని అది బిఆర్ఎస్ తర్వాత మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ రేపు పని చేద్దాం మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చేసేద్దాం మా రేపు సరే చెప్తానండి 1 by 1 చేద్దాం ఓకే ఇంక టైం సరిపోతుందండి ఈరోజు ఎట్లాగో హాఫ్ అన్ అవర్ కదా మళ్ళీ 1 అవర్ తీసుకుంటుంది రేపు చేసేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ సార్ ఒక చిన్న డౌట్ ఒకసారి ఇప్పుడు ఈ S/4HANAలో మనము లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం కదా ఒకసారి అది చెప్పండి సార్ నాకు వేరేగా కొత్తది క్రియేట్ చేసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మీరు వేరే కంపెనీ కూడా చేస్తున్నారా మళ్ళీ అంటే ప్రాక్టీస్ కోసం ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నా అక్కడికి వచ్చి స్టక్ అయిపోయాను అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఓకే వెళ్ళండి పని చేయండి ఎక్కడి నుంచి ఫస్ట్ ఏం చేయలేదా మీరు ఇంతవరకు కాన్ఫిగరేషన్స్ ఏమి కూడా లీడింగ్ చేయలేదు సార్ జస్ట్ నాకు ఒకసారి ఇప్పుడు మన డెమోలో ఒకసారి చెప్పండి ఎక్కడ తీయాలని నేను దాన్ని బేస్ చేసుకుని చేస్తాను
ఫస్ట్ అంటే 1 by 1 మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశారా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు సార్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి, చేసిన తర్వాతే వెళ్ళాలి. ఓకే 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 అయితే డాక్యుమెంట్ నేను స్ప్లిట్టింగ్ చేసిన చెప్పిన తర్వాత ఆర్డర్ సేమ్ ఆర్డర్ చేయండి. తర్వాత మీకు ప్యారలల్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత చెప్పండి, నేను చెప్తాను మీకు లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్.